అందరికీ నమస్తే. ఎగ్జాక్ట్ 1 year అయింది సినిమా రిలీజ్ అయ్యి. మార్చ్ 22 దాటితే అరే ఒక 1 year అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుండే నేను. సో 1 year ఎండ్ కాకముందే ఐఎమ్ కమింగ్ విత్ వన్ మోర్ ఫిలిం, గామి. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలీదు, అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే, నేను బేసిక్గా నేరేషన్స్ ఏంటా, ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడే అర్థమైంది నేరేషన్ ఇయ్యలేడని. అంటే చాలామంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు ఏం లేకపోయినా, ఒక నేరేషన్లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనము. బట్ నాకు అర్థమైంది మనిషి నేరేషన్ ఇయ్యలేడని చెప్పి, ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అండ్ నా ఎదురుగానే టీచర్లా కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పినుండే. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు. ఇది అంటే నాకు తెలిసి నన్ను, విద్యాని, కార్తిక్ని, ఆర్ట్ డైరెక్టర్ ప్రవళిక అండ్ మన సీజీ టీమ్, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండేది మాది, లెస్ దెన్ 20 people హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్ని చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు. అన్ని సినిమాలకి చెప్తాం రండి సినిమా చూడండి, మా సినిమాలో అది ఉంది ఇది ఉంది, కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్గా చెప్పలేను. నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం థియేటర్లు లేచిపెట్టేట్టు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి, తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది గామి. డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు. సో బేసిక్గా ఒక పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు, ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సినిమాలు అవ్వవు. హీ ఫాట్ ఫర్ ఇట్. 10% మిగిలిన టీం కష్టం ఉంటే 90% కష్టం విద్యాధర్ది. సో దిస్ ఫిలిం బిలాంగ్స్ టు విద్యాధర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తుర్రు ఏంది అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలమ్. అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ వస్తే ఈ సినిమా ఎట్లా మిస్మానిపులేట్ అయిపోతుందేమో అది ఇది అనుకున్న టైంలో నువ్వు ఆ రోజు ఫర్లక్నామా దాస్ సినిమాకి రాకూడని కారణం ఈరోజు రావాలని అనుకుంటా అన్న, డెస్టినీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ పొగడ్డా అన్న, కాకపోతే ఒకటే మాట చెప్తా, చెప్పనీరా యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ నువ్వే ఇండియన్ ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళు అందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే, తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకునేటట్టు నువ్వు చేసినావు. సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, పుట్టినందుకు థ్యాంక్స్. అండ్ వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకుంటుంటే ఇంకొక బ్యాక్ బోన్ ఎవరన్నా కావాలి అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు ఫోన్ చేసి వంశీ అన్న సినిమా తీసుకుంటానగానే కథ సినిమా రిలీజ్ అయిపోతుందని ఆరామ్ అయిపోయిన ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్న. అండ్ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీ ఈజ్ సో లాయల్ టు హీస్ ఇన్వెస్టర్స్. క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేసిండు. మేము ఎవరం ఎన్ని మాట్లాడినా కార్తిక్ నోట్ నుండి ఫస్ట్ వచ్చే పదం థ్యాంక్స్ టు ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. సో క్రౌడ్ నుండి ఫండ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ, అక్కడ మా మమ్మీ, డాడీ, అక్క అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ షూటింగ్కి పోతున్నప్పుడు ఏం తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే చేస్తుండే. అప్పటికి హీరో కూడా కాలే, ఏం చేస్తున్నావు ఏం తిరుగుతున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే సినిమా చేస్తుండే అప్పుడు నేను. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అక్క.
నాకు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ముగ్గురు ముఖం చూస్తే నాకు ప్రతి ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. లవ్ యూ మీ ముగ్గురికి. ఇంకా మాట్లాడదాం. ప్రీ రిలీజ్ ఉంది March 8th. థియేటర్ రండి, కొత్తగా ర్యాంప్ అవుతుంది. థ్యాంక్ యూ.